ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. కోటి రేట్ల పుణ్యఫలాన్ని ప్రసాదించే కోటి సోమవారం గూర్చి తెలుసుకుందాము. అందరికీ నమస్కారము. ఈ 2025వ సంవత్సరంలో కోటి సోమవారం ఏ రోజున వచ్చింది? ఈ రోజుకున్న మరొక ప్రత్యేకత పర్వదినం ఏమిటి? ఏ సమయంలో ఈ పూజను ఆచరించాలి? ఒత్తులు వెలిగించాలో? ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ వీడియోలో తెలుసుకుందాము. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చేస్తారని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం ఉండి ఏ రోజైతే సోమవారం వస్తుందో, శ్రవణ నక్షత్రం ఉంటుందో అటువంటి సోమవారాన్ని కోటి సోమవారం అంటారు. అయితే ప్రతిసారి ఈ శ్రవణ నక్షత్రం సోమవారం రావాలని లేదు. పౌర్ణమికి ముందుగా ఈ శ్రవణ నక్షత్రం వస్తూ ఉంటుంది. ఏ రోజు అయితే ఈ శ్రవణ నక్షత్రం ఉంటుందో దానిని కోటి సోమవారం అంటారు. శ్రవణ నక్షత్రం అనేది స్వామివారి జన్మ నక్షత్రం. ఈ శ్రవణ నక్షత్రం సోమవారం కాకపోయినా కార్తీక మాసంలో ఏ రోజైతే శ్రవణ నక్షత్రం ఉంటుందో ఆ రోజున కోటి సోమవారంగా జరుపుకుంటారు. ఈ రోజున ఏ పని చేసినా, ఏ ధర్మబద్ధమైన కార్యక్రమము మొదలుపెట్టినా దాని నుంచి వచ్చే ఫలితం అత్యంత అద్భుతంగా కోటి రెట్లు ఉంటుంది. అందుకే కోటి సోమవారం నాడు అందరము కూడా విధిగా పూజని ఆచరించాలి. కార్తీక మాసం అంటేనే స్నానానికి, దీపానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఉపవాసాలు ఉంటూ ఉంటాము, ఒత్తులు వెలిగించుకుంటూ ఉంటాము, ఎన్నో రకాల పూజలు ఆచరిస్తూ ఉంటాము. ఈ కార్తీక మాసము నెల మొత్తము చేయలేని వారు కొన్ని ముఖ్యమైన రోజులైనా దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు. అలాంటి రోజుల్లో ఈ కోటి సోమవారం ఒకటి. ఉపవాసం ఉండి ఏ పని చేసినా కోటి రేట్ల ఫలితం ఈ కోటి సోమవారం వల్ల వస్తుంది. ఆ రోజు దానాలు చేసిన, ఉపవాసం ఉన్న, దీపం వెలిగించిన, కోటి సోమవారాల ఈశ్వరునికి పూజ చేస్తే ఎంత ఫలం అయితే వస్తుందో ఈ కోటి సోమవారం ఒక్కరోజు అంత ఫలితం వస్తుందట. అటువంటి కోటి సోమవారమే ఈ కార్తీక సోమవారము. ఈ కార్తీక సోమవారంలో వస్తుంది. ఈ సంవత్సరంలో కోటి సోమవారం ఎప్పుడు వచ్చిందో చూద్దాము. అక్టోబర్ 29న మనకి శ్రవణ నక్షత్రం అనేది సాయంత్రం 5:31 నుంచి మొదలై 30వ తారీఖు రాత్రి 6:33 వరకు కూడా ఉంది. అంటే సూర్యోదయానికి శ్రవణ నక్షత్రం 30వ తారీఖు గురువారం ఉంది. కాబట్టి మనం ఈ కోటి సోమవారం అనేది అక్టోబర్ 30 తారీఖు జరుపుకోవాలి. అయితే ఈరోజు తిథుల ప్రకారం కూడా ఒక ప్రత్యేకత ఉంది. అష్టమి తిథి చూసుకుంటే 29వ తారీఖు ఉదయం 9:24 నుంచి ప్రారంభమై 30వ తారీఖు గురువారం 10:07 వరకు కూడా ఉంది. ఈ అష్టమి తిథి సూర్యోదయానికి 30వ తారీఖు ఉంది. కాబట్టి ఈరోజు గోపాష్టమిని జరుపుకోవాలి. గోపాష్టమి అనేది శ్రీకృష్ణ పరమాత్ముని ఆరాధించుకునే అతి ముఖ్యమైన రోజు. కోటి సోమవారం నాడు శ్రీకృష్ణుణ్ణి కూడా పూజించాలి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం అనేది ఈ శివకేశవుల ఇద్దరిని ఆరాధించే మాసము కదా కార్తీక మాసం. అందుకనే ఇటు వెంకటేశ్వర స్వామి వారి రూపంలో కానీ, ఈ రోజున గోపాష్టమి కాబట్టి శ్రీకృష్ణ పరమాత్ముని రూపంలో అయినా ఈ రోజున పూజని ఆచరించాలి. మరి ఈ రోజున ఏ విధంగా పూజని ఆచరించుకోవాలి, ఎటువంటి నియమాలు పాటించాలి అని అంటే తెల్లవారుజామున లేచి కార్తీక స్నానాన్ని ఆచరించాలి. ఇంట్లో చక్కగా పూజని చేసుకొని గుమ్మం దగ్గర అటొక దీపం ఇటొక దీపం పెట్టి ఇంట్లో పూజని ఆచరించి తులసి దళాలతో స్వామివారిని, బిల్వ దళాలతో శివయ్యని పూజలు చేసి ఆ తర్వాత తులసి దగ్గర కూడా దీపం పెట్టి వీలున్నవారు దేవాలయానికి వెళ్ళి స్వామి దర్శనము చేసుకుంటే ఈ రోజున చాలా మంచిది.
అలా దేవాలయానికి వెళ్ళలేని వారు ఇంట్లో దీపం వెలిగించి తులసి దగ్గర దీపం పెడితే కోటి సోమవారాల వ్రతం చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఈరోజు ఆ ఫలితం వస్తుంది. అయితే ఈ కోటి సోమవారం నాడు ఉపవాసం ఉండి స్వామివారికి ఉదయం పూజని ఆచరిస్తారు. సాయంత్రం వేళలో కూడా పూజని ఆచరిస్తారు. ప్రత్యేకంగా పిండి దీపాలను చేసుకొని వెంకటేశ్వర స్వామివారిని లక్ష్మీదేవిని ఒక పూజ పీఠం మీద ఏర్పాటు చేసుకొని స్వామివారికి ఈరోజు విష్ణు సహస్రనామాలతో కానీ గోవిందనామాలతో వెంకటేశ్వర స్వామిని అష్టోత్తరాలతో కానీ పూజను చేసుకొని లక్ష్మీదేవికి కూడా పూజ చేసుకోవడం చాలా మంచిది. విశేష ఫలితమైతే దక్కుతుంది. కార్తీక మాసం కనుక శివయ్యకు కూడా అభిషేకం చేసుకొని పూజను ఆచరించాలి. ఈ రోజున రావి చెట్టు దగ్గర పూజను చేసుకోవటం, అలాగే రావి ఆకు దీపాన్ని వెలిగించుకోవటం కూడా కోటి సోమవారం నాడు చాలా మంచిది. మంచి ఫలితాలను ఇస్తుంది. ఎవరికైతే వివాహ యోగం అనేది కొంచెం లేట్ అవుతుందో, కుజదోషాలు ఉంటూ ఉంటాయో, దరిద్రపు బాధలు పీడిస్తూ ఉంటాయో అటువంటి వారందరూ కూడా రావి చెట్టుని ఈరోజు పూజిస్తే కష్టాల నుండి బయటపడతారని భార్యాభర్తలు ఇద్దరు కలిసి కూడా రావి చెట్టుకి పూజ చేస్తే ఆ రోజున వారికి సంతాన యోగం కలుగుతుందని ఈ కథ ప్రకారం మనకు తెలుస్తుంది. భక్తిపూర్వక సమర్పణ.